ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, తిరిగి రప్పించు దేవుడు. నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 3వ వచనం. ఈ వాక్యం దేవుని కరుణను మరియు ప్రేమను తెలియజేస్తుంది. ఇశ్రాయేలీలు తమ పాపాల వలన చెరలో పడిన దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు. వారు ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు వారిని తిరిగి తమ స్వదేశానికి రప్పిస్తానని వాగ్దానం చేశాడు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు తప్పులు చేసి దేవుని నుండి దూరం అవుతాము. కానీ దేవుడు మనలను శాశ్వతంగా వదిలిపెట్టడు. మనము పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగితే ఆయన తన కృపతో మనలను మళ్ళీ తన సన్నిధికి తీసుకొస్తాడు. దేవుడు చెదిరిపోయిన జీవితాలను కూడబెట్టి విరిగిపోయిన హృదయాలను నయం చేసి ఆశీర్వాదమైన మార్గంలో నడిపించగలడు. దేవుడు మనలను ఎల్లప్పుడూ పూర్తిగా విడిచిపెట్టడు. పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగితే ఆయన మనలను తిరిగి ఆశీర్వాద మార్గంలో నడిపిస్తాడు. దేవుని కృప మన జీవితాల్ని మళ్ళీ పునరుద్ధరిస్తుంది. ప్రార్థన. ప్రభువైన యేసు, విరిగిపోయిన చెదిరిపోయిన మా జీవితాలను పునరుద్ధరించమని, నీ కృప మాకు చూపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.